టుడే న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షులు జగ్గులి యోహాన్ మాదిగ ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ టీచర్గా పనిచేస్తున్నటువంటి జవహర్ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ పార్టీకి త్యాగానికి సిద్ధపడి 2014 పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎక్సైజ్ మంత్రిగా పనిచేసి మాదిగల సమస్యల కోసం మాదిగల హక్కుల కోసం మాజీ మంత్రి జవహర్ ఎన్నో సేవలు చేసి ఎంతో డబ్బును ఖర్చు పెట్టుకొని కార్యకర్తలను బలోపేతం చేసి టీడీపీ పార్టీని గెలిపించే స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోసిగి మండలంలోన జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోన్ డివిజన్ అధ్యక్షులు జగ్గుల యోహాన్ మాదిగ ఆధ్వర్యంలోన నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ నేటి అంశం ఏమనగా ఏలూరు జిల్లాలోన టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి 2014లోన ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి జవహర్ గారు టీచర్గా పనిచేసి టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయంలోకి వచ్చి టీడీపీ అభ్యర్థిగా కూడా 2014 ఎన్నికల్లో కూడా గెలవడం జరిగినది. మరి ఆ 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఆయనకు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈరోజు మరి త్యాగ ఉద్యమానికి జవహర్ గారు కూడా సిద్ధపడి టీడీపీలో కూడా పనిచేస్తుంటే ఆయనకి మరి ఇప్పుడున్నటువంటి మరి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా ఆయనకి సీటు రాలేకపోవడం చాలా దుర్మార్గమైన చర్యను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మాదిగలతోనే మీరు సేవ చేపించుకుంటున్నారు కానీ మాదిగల డిమాండ్లను కూడా మీరు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి మీరు పునరాలోచించి ఏదైతే ఏలూరులో మరి ఎవరికైతే వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారో వాళ్ళని తీసేసి మాజీ మంత్రి జవహర్ గారికి కూడా టికెట్ కేటాయించాలని కూడా ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలోన మాదిగలు కూడా ఎంతో కూడా మరి రాజకీయ పార్టీలకి మరి పనిచేస్తున్నారు. కేవలం మమ్మల్ని పనిచేసేవారు కానీ మీరు చూడొద్దండి. మేము ఈ రోజున మరి క్షత్రియ వంశంలో ఉన్నటువంటి మేము ఒక రాజులుగా పరిపాలించాల్సిన మీరు కేవలం బానిసలుగానే చూస్తున్నారు. మేము బానిసలైతే కాదు, పాలేరులైతే కాదు, మేము రాజులు పాలకులు అవుతామని కూడా రాబోయే రోజుల్లో జై భీమ్ ఎంఆర్పీఎస్ కూడా మరి తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడైతే ఏలూరులోన జవహర్ గారికి టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మీరు పునరాలోచించి జవహర్ గారికి కూడా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా మీరు సీటు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఆయనకి సీటు కూడా కేటాయించలేకపోతే మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ నుంచి కూడా రాస్తా రోకాలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.